ఫ్రెండ్స్, అభయ్ ఎలిమినేట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. దానికి మాత్రం గట్టి కారణాలైతే బిగ్ బాస్ నిజంగానే పగబట్టి మరి పంపించేశాడని అయితే అర్థమైపోతుంది. ఎందుకంటే టాస్క్ విషయంలో కానివ్వండి, చాలా నెగ్లెక్ట్గా అభయ్ బిహేవ్ చేసిన బిహేవియర్ అయితే వర్స్ట్ బిహేవియర్ అనే చెప్పొచ్చు. బిగ్ బాస్లోనే అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టేశాడు అనే రీతిలో అయితే తన పర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. అసలు ఒకవేళ మనకి నామినేషన్ టైంలో పాయింట్స్ చెప్పడంలో అభయ్కి మించినోడైతే లేడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్, దన్ మాట్లాడేస్తాడు. తెలంగాణ ఇది యాస అని చెప్పేసి అనుకున్నాడు. కాకపోతే స్ట్రాంగ్ కంటెస్టెంటే కాదనట్లేదు పాయింట్స్ చెప్పడంలో. అంటే ఎవరి గురించి మెయిన్గా అయితే మణికంఠ విషయంలో పాయింట్స్ తీయడంలో అబ్బాయిని మించినోడైతే 200% లేరు అనే చెప్పొచ్చు. ఎందుకంటే అబ్బాయి సూపర్ డూపర్ అసలు మామూలుగా పాయింట్స్ చెప్పడం అనమాట. అరే ఎవడికి కావాలరా అబ్బాయి, నీ పర్సనల్స్, నీ పిల్లల విషయం మాకెందుకురా అని చెప్పేసి మాట్లాడి మణికంఠ లాంటి వాళ్ళ నోర్లు మూపించిన అబ్బాయి నిజంగానే క్లీన్ బౌల్ అయిపోయాడు. ఎందుకంటే చాలా కంటెస్టెంట్స్ కొంతమంది నార్మల్గా పాత సీజన్లో శివాజీ తిట్టాడు కదా, అబ్బాయి తిడితే ఏంటి బిగ్ బాస్ని శివాజీ తిట్టలేదు, జస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది చేశాడు. కానీ ఈ అబ్బాయి అయితే పెళ్ళంతో తనలో తిని వచ్చిండేమో, పో నేమని వేసుకోపో అంటే టాస్క్ పర్ఫామ్ చేయడంలో ఆయన తప్పే ఉంది. కానీ ఈవెన్ దో ఆయన తప్పు ఉన్నా కానీ బిగ్ బాస్ని బ్లేమ్ చేసి బిగ్ బాస్ టీమ్ని తిట్టుడు, బిగ్ బాస్ ఇది అని చెప్పేసి అంటే ప్రొజెక్ట్ అయితే బయట ఎట్లా అయిపోతుంది అంటే కైండ్ ఆఫ్ చీప్ అనేది అవుతుంది. బట్ మొత్తానికి నాకు తోపే లేడు, నేను ఇట్లనే మాట్లాడతాను బై అన్నట్టయితే బిహేవ్ చేసేసి మొత్తానికి అయితే అబ్బాయిని ఎలిమినేట్ చేసేసారు. రెడ్ కార్డ్ ఇచ్చినట్టయితే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అఫ్కోర్స్ టీఆర్పీ రేట్ అనేది పెరగవచ్చు. అలా రెడ్ కార్డ్ ఇవ్వడం బిగ్ బాస్ చరిత్రలో లేదు కాబట్టి ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు రెడ్ కార్డ్ ఇచ్చేస్తే చాలా కెరీర్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అరే బిగ్ బాస్ని తిట్టి రెడ్ కార్డ్ ద్వారా ఎలిమినేట్ అయిపోయిండ్రా అని చెప్పేసి జనాల దాంట్లోకి వెళ్ళిపోతుంది. రెడ్ కార్డ్ ఇవ్వద్దు అని చెప్పేసి అయితే ఒక ప్లాన్ ప్రకారము ఇదేంటి. కానీ దాంతోపాటు జనాల ఓట్స్ కూడా అబ్బాయికి పడలేదు అని అయితే తెలుస్తుంది. ఎందుకంటే అబ్బాయి నిజంగానే అబ్బాయికి ఓట్స్ పడలేదు. ఎందుకంటే అబ్బాయి డేంజర్ జోన్లో ఉన్నాడు అని తెలిసాక ఇంత నెగిటివ్ ఉన్న పర్సన్కి మనం ఓట్ వేసినా గెలవర్రా బాబు, మన ఓట్లు ఎట్లాగో మునిగిపోతాయి అని చెప్పేసి జనాలు అయితే చాలా తెలివిగా వేరే కంటెస్టెంట్స్కి వేసేసి అబ్బాయిని అయితే పాతాళంలోకి తొక్కేశారు అని అయితే అర్థమైంది. బట్ ఏదేమైనా నోరు జారితే ఏమవుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఇది చూసినాక ఖచ్చితంగా బిగ్ బాస్లో అందరికీ షివరింగ్ ప్లస్ అది ఇంకొకసారి ఎక్కడ నోరు జారొద్దురా అని చెప్పేసి నోరు జారడానికి భయపడేలాగైతే ఇప్పటి నుంచి ఉంటుంది అని అయితే చెప్పొచ్చు. మొత్తానికి వీళ్ళు ఇప్పుడు ఈ అబ్బాయి చేసిన దానికైతే బిగ్ బాస్ టీం అంతా గడగడలాడిపోతున్నారు. వామో ఇది ఎక్కడ గోల్రా బాబు, కదిలితే ఏదో ఒకటి అయ్యేలాగే ఉంది మనకి అని చెప్పేసి అయితే ఇంకా కదిలినామంటే ఏదో ఒక దాంట్లో ఇరికిచ్చేసేసి పంపించేస్తారా బాబు అని ఇప్పటి నుంచి అందరు నోరు దగ్గర పెట్టుకుంటారు. ఈ అబ్బాయి ఎలిమినేషన్ తర్వాత హగ్గులు అయితే ఉండవు అని అయితే చెప్పొచ్చు. గేమ్లో చాలా సీరియస్నెస్ అయితే పెరగబోతుంది అని చెప్పొచ్చు. మొత్తానికైతే విష్ణుప్రియని టార్గెట్ చేయకుండా ఓన్లీ అబ్బాయిని టార్గెట్ చేసేసి మొత్తానికైతే అబ్బాయిని బయటికి పంపించేసేసాడు బిగ్ బాస్. కానీ నాకు తెలిసి అబ్బాయి బయటకు వచ్చాక అబ్బాయి నోరుని కంట్రోల్ చేయడం ఎవడి వల్ల కాదు, చాలా కోపంతోనే ఉండుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ నిజంగానే అబ్బాయికి అన్యాయం జరిగిందా అంటే జరిగింది. కానీ నాగార్జున సార్ చెప్పిన పాయింట్స్లో కరెక్ట్గానే అనిపించాయి. నాగార్జున సార్ ఏం చెప్తున్నారంటే, నువ్వు ప్రాపర్గా ఆడావా, నువ్వు ఇక్కడ మిస్టేక్ చేసావు, నువ్వు ఎందుకు బయటకు వచ్చి ఆడావు అని చెప్పేసి మాట్లాడి ఆ పాయింట్స్ కూడా కరెక్టే. ఒకసారి చూసి అబ్బాయి కోపం రావడంలో కరెక్టే అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి చూస్తుంటేనేమో ఇలా అవ్వడం కూడా కరెక్టే అనిపిస్తుంది. అంటే అసలు తిక్కమక లాగా అయితే మొత్తానికి ఈ బిగ్ బాస్ ఇదైతే అయింది.
సో ఏదేమైనా బిగ్ బాస్ విషయంలోకి వచ్చినట్టయితే బిగ్ బాస్ ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడం అంటే అసలు నిజంగానే జనాలకు అర్థమైపోయింది. అసలు అబ్బాయి ఓవర్ యాక్షన్ వల్లనే ఇదంతా. ఫస్ట్ నుంచి చాలా నోటి దూల అని అయితే అనిపించింది నాకు. ఎందుకంటే ఏదంటే అది మాట్లాడడం, దూల మాటలు మాట్లాడడము, దిమాక్ ఉందా అని చెప్పేసి మాట్లాడడం, ఇవన్నీ చేసి లాస్ట్కి బిగ్ బాస్నే తిట్టే స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ఎంత కోపం ఉన్నా ఏది ఉన్నా కానీ మనం అన్నం పెట్టే వాళ్ళని, అన్నం పెట్టే కంచాన్ని తన్నినట్టే కదా. ఎంతో ఇప్పుడు ఈ బిగ్ బాస్ నుంచి వెళ్ళాక ఎంతమంది మంచి కెరీర్స్తో కానివ్వండి బాగా సెటిల్ అవుతారు. ఒక బిగ్ బాస్ విన్నర్ తప్పించి మిగతా వాళ్ళంతా సెటిల్ అవుతారు. మీరు చూస్తూనే ఉంటుంటారు. ఇప్పటివరకు బిగ్ బాస్ విన్ అయినోడు ఒక్కడు కూడా బాగుపడింది లేదు. కానీ బిగ్ బాస్ రన్నర్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బాగుపడ్డ వాళ్ళు. కానీ ఇంకొక 3-4 వీక్స్ ఉండుంటే కొంచెం జనాల మధ్యలోకి ఇప్పుడిప్పుడే అబ్బాయి వెళ్తున్నాడు అన్న టైంలో, అంటే నిజంగా చెప్పాలంటే స్ట్రాంగ్ ఫైనల్ రేస్లో ఉండాల్సిన కంటెస్టెంట్ అంటే అబ్బాయి. మనం చూసాం టాస్క్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ విషయాలలో కానివ్వండి మనకి కనిపించింది. కాబట్టి మంచి ఫైనల్ స్టేజ్లో ఉండాల్సిన అబ్బాయి బయటికి రావడం అనేది ఎవరితో ఇవిన గోతిలో వాళ్ళే పడ్డారు అనే రీతిలోకి అయితే ఇది వెళ్ళిపోయింది. ఎందుకంటే అసలు బయటికి వచ్చే పర్సనే కాదు, అసలు బయట ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్ అయితే అసలు కాదు. టాస్క్ విషయంలో కానివ్వండి, పాయింట్స్ విషయంలో కానివ్వండి, ఎక్కడైనా ధనాధన్ ఫటాఫట్ మాట్లాడుతున్న అబ్బాయి ఎలిమినేట్ అవ్వడానికి ఒకటే రీజన్ ఏంటంటే నోటి దూల. నోరు పారేసుకొని బిగ్ బాస్ని తిట్టేసేసి ఇక నాదే కరెక్ట్లే, సారీ చెప్పినా కానీ కనికరించలే. చూసిర్రా, అసలు సారీ చెప్పి ఒకసారి డోర్ తీసేసి వెళ్ళిపోండి, బిగ్ బాస్ మీద గౌరవం ఉండని వాళ్ళు అని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చింది అబ్బాయికి అప్పటికే అర్థమైపోయింది. అబ్బాయికి అప్పటికే భయం పట్టుకుంది. కానీ ఆయన ఈవెన్ ఆలోచించకుండా మళ్ళీ అది జరిగినా కూడా అర్ధరాత్రి పూట కూడా తిట్టేసి పెళ్ళం కొడితే ఇట్లా మాట్లాడుతున్నాడు, అసలు చూస్తున్నాడా, దిమాక్ ఉందా అన్నట్టు బిగ్ బాస్ని చులకన చేసి మాట్లాడి బిగ్ బాస్ని ఇష్టం వచ్చినట్టు బిగ్ బాస్లో ఉండాలి అనుకోవడం అయితే అసలు కరెక్టే కాదు. అవునా కదా? సో మొత్తానికి అయితే అబ్బాయిని అయితే బిగ్ బాస్ ఎలిమినేట్ చేసేసి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన అబ్బాయి ఎలాంటి మాటలు మాట్లాడతాడు, బజ్కి నిజంగా ఇంటర్వ్యూ ఇస్తాడా, నేను ఇయ్యపో అంటాడా చూడాలి. బజ్ ఇంటర్వ్యూ అయితే ఇవ్వడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకున్న కోపానికి బజ్ కూడా డౌటే నాకు. ఇంకా బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ లేనప్పుడు బజ్కి వెళ్ళి ఏం మాట్లాడతాడు. ఇంకా మొత్తానికైతే అబ్బాయి ఎవరెవరి గురించి ఏది మాట్లాడతాడో, స్టేజ్ మీద ఎలా బిహేవ్ చేస్తాడో అవన్నీ అయితే నిజంగా నాకు చూడాలనిపిస్తుంది. అంత ధైర్యంగా అయితే స్టేజ్ మీద రూడ్గా బిహేవ్ చేస్తాడు అనేది నేను అనుకోను. బట్ కోపంలో ఏదో వాగేసి లాస్ట్కి 4 ఖర్చుకున్న లాభం లేదు. కర్ణుడి చావుకి బోలు 1,00,000 కారణాలు అన్నట్టు అబ్బాయి ఎలిమినేషన్కి అయితే బొచ్చర్ రీజన్స్ ఉన్నాయి మనకి. బొచ్చర్ రీజన్స్. ఈ బొచ్చర్ రీజన్స్లో అయితే నేను మీకు చెప్పిన రీజన్స్ అయితే కరెక్ట్ అనిపిస్తే కామెంట్లో చెప్పండి. మీకేమనిపించిందో అయితే డెఫినెట్గా నాకు తెలియజేయండి. బట్ ఏదేమైనా అబ్బాయి ఎలిమినేట్ అయిపోయి బయటికి రావడము కొంతమందికి నచ్చట్లేదు. కానీ చాలామంది అయితే పాజిటివ్ ఉన్నాయి. ఎందుకంటే అట్లా ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకొని నోటు దూల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు అని చెప్పడానికి అయితే ఈ అబ్బాయి ఒక నిదర్శనం. బట్ నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్స్ కానివ్వండి, అందులో ఉన్న కంటెస్టెంట్స్ కానీ నోరు చాలా చాలా అదుపులో పెట్టుకుంటారు అని అయితే ఈ ఎలిమినేషన్ తర్వాత అయితే నాకు అర్థమైపోయింది. అబ్బాయి ఫస్ట్ మనం చూసినట్టయితే అతను వచ్చేటప్పుడు కూడా వాళ్ళ వైఫ్ ఒక మాట అన్నారు, కోపం తగ్గించుకో అని చెప్పేసి ఒక మాట చెప్పారు. సో అయినా అబ్బాయి కోపం ఉంది అని చెప్పేసి ఫస్ట్ మనకు తెలుసు. బట్ ఇంత నోటి దూల అని చెప్పేసి అయితే బిగ్ బాస్కి వచ్చినాకైతే అర్థమైంది. ఇంత నోటి దూల ఉన్నా కానీ అసలు అలా బిహేవ్ చేయకూడదు. ఒక షోకి వచ్చి, అది కూడా ఒక నేషనల్ షోకి వచ్చి బిగ్ బాస్ని తిట్టే రేంజ్లోకి వెళ్ళిపోయి నిజంగానే వైరల్ అయిపోతాడేమో అనుకున్నాడేమో. బట్ మొత్తానికి అయితే చాలా బ్యాడ్ అయిపోయి చాలా గలీజ్ నేమ్తోనైతే అబ్బాయి అయితే బయటకు వచ్చేసాడు. బట్ ఒక్క కాంట్రవర్సీ జరగకపోతే ఇంకా అబ్బాయి ఉండేవాడే డెఫినెట్గా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. బట్
సైకో బిహేవియర్ అయితే ఇందులో కనిపించింది ఈయనలో అయితే. మొత్తానికి అబ్బాయి బయటకు వచ్చి ఎలిమినేట్ అయిపోయాడు. ఆ అబ్బాయి ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.